ఉందండి. క్షయమైన ఆహారము కొరకై మీరు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగ చేయు అక్షయమైన ఆహారము కొరకు ప్రయాసపడండి. దేవునికి స్తోత్రం. ఆహారము కొరకు క్షయమైపోయేటువంటి ఆహారము ఉన్నదంట, అక్షయమైన ఆహారము ఉన్నదంట. దేవునికి స్తోత్రం. ఏ ఆహారం అండి? క్షయమైపోయే ఆహారము, అక్షయమైన ఆహారము. క్షయమైపోయే ఆహారము కొరకై కష్టపడకుడి. మనం ఉదయం లేచిన కాడ నుంచి దేని కొరకు కష్టపడతాం? ఏందండి? దేని కొరకు కష్టపడతాం? 3 పూట్ల చక్కగా మనం భోజనం చేయడానికి. పెద్దవాళ్ళు అంటారు, కోటి విద్యలు దేని కొరకంట? కోటి విద్యలు కూటి కొరకే. నేను ఒకసారి మా అత్తమ్మగారు వాళ్ళ ఊరు వెళ్ళి వస్తూ ఉంటే విజయవాడలో అనాథ శరణాలయం నుంచి వచ్చినటువంటి అంధుడు, ఆయనకి కాళ్ళు కొంచెం హ్యాండిక్యాప్ అన్నమాట. ఇబ్బందికరంగా ఒక బాక్స్ పెట్టుకొని ఒక కుర్చీలో కూర్చొని ఏమండి పాటలు పాడుతూ ఉన్నాడు. ఎంత మంచిగా పాటలు పాడుతున్నాడంటే మనం కూడా సరిపో. దేవుడు అతనికి ఆ టాలెంట్ ఇచ్చి ఉండొచ్చు. ఎంత పాటలు పాడుతున్నాడంటే సినిమా పాటలు పాడుతున్నాడు, దేవుడి పాటలు పాడుతున్నాడు. నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే ఒకే వ్యక్తి ఫీమేల్ వాయిస్, మేల్ వాయిస్, అంటే లేడీస్ స్వరం కూడా ఆయన ఎంత స్పష్టంగా పాడుతున్నాడంటే చాలా చక్కగా పాడుతున్నాడు. ఒకే వ్యక్తి చక్కగా మేకప్ ఎర్రగా లిప్టిక్ బాగుంది, మంచిగా వేసుకున్నాడు. ఆయన లేడీస్ లాగా పాడుతూ ఉన్నాడు, పురుషులాగా ఇద్దరులాగా పాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాడుతూ ఉన్నప్పుడు మరలా మధ్యలో కొన్ని సినిమా డైలాగులు కూడా చెప్తూ ఉన్నాడు. ఎట్లా చెప్తున్నాడంటే అసలు అచ్చం రికార్డింగ్ చేసినట్లే. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాటలు చెప్పానంటే ఆ పాటలు పాడుతూ ఉండగా లేకపోతే డైలాగ్స్ కానీ ఏదైనా ఒక స్కిట్ లాగా చెప్పడం కానీ జరిగిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, అయ్యా మాది పలానా ట్రస్ట్, పలానా దగ్గర నుంచి వచ్చాం, మీరు దయచేసి మాకు ఇవ్వబడినటువంటి టాలెంట్స్ని మేము ప్రూవ్ చేసుకున్నాం, ఒకవేళ నచ్చితే మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఆహారం తినడానికి ఎంతో కొంత సహాయం చేయండి, సహకరించండి అని వాళ్ళు ప్రేమతో అడుగుతారన్నమాట. దేవుని స్తోత్రం. కోటి విద్యలు ఏవండి, మీరు ఎన్ని పనులైనా చేయండి, ఎన్ని ఉద్యోగాలైనా చేయండి, ఆహారం తినలేకపోతే ఎందుకు నేను ఇది చేసేది, ఆహార నిష్ఠలో పని చేసేది ఎందుకు అని విసుగు చెందేటువంటి అనుభవాలను మనం చూస్తాం. అయితే దేవుని వాక్యం అంటుంది, క్షయమైపోయే ఆహారము కొరకై కష్టపడకుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్షయమైపోయే ఆహారము కొరకై మన జీవితాన్ని ఏవండి ముందుకు కొనసాగించుకోకూడదు. మరి ఏ ఆహారం ఉందంట? అక్షయమైన ఆహారం ఉన్నదంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి భోజనాలు అంటే ఎంత ఇష్టం ఏమండి? ఇష్టం లేదా మీకు? పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే ఏదైనా వండేటప్పుడు చాలా ఇష్టపడేటువంటి విధానం మనం చూస్తాం. ఎంత ఇష్టం అంటే ఎంత దూరమైనా వెళ్ళడానికి ఇష్టపడతా ఉంటారు, నడిచెళ్ళడానికైనా ఇష్టపడతా ఉంటారు. ఇది క్షయమైపోయే ఆహారము. దీని మీద మనం ఎంతో మనసు పెట్టుకుంటాం. తినకూడదని నేను అంటలేదు, దాని కొరకై ఏదైనా చేసేటువంటి వ్యక్తులు చాలామంది
ఉన్నారు. దేవుని వాక్యములు అంటుంది, ఎంత ప్రయాసపడి నువ్వు సంపాదించేది ఏమిటయ్యా అంటే క్షయమైపోయేది. నీ మనస్సు క్షయమైపోయే దాని కొరకై ఆశపడతా ఉంది. దేవుని వాక్యములో రాయబడతా ఉంది, క్షయమైపోయే ఆహారము కొరకై కాదు కానీ అక్షయమైనటువంటి ఆహారం ఉన్నదంట. హల్లెలూయా. క్షయమైపోయేదంటే మాయమైపోయేది. క్షయమైపోయేదంటే ఒక రోజు నుండి రేపు సర్దిపడేది, వాసన వచ్చేది, కుళ్ళిపోయేది. అక్షయమైన ఆహారం ఉన్నది. ఆ ఆహారము ఎన్నటెన్నటికి ఏందండి పాడైపోదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో కూడి వచ్చిన బిడ్డలారా, క్షయమైపోయే ఆహారము కొరకై నువ్వు ప్రయాసపడొద్దు. అక్షయమైన ఆహారము కొరకై మనము ప్రయాసమైపోయే ఆహారం పదే 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 మనకు కావాలి. కానీ అక్షయమైన ఆహారం కనుక మనం తింటే ఎన్నటెన్నటికి మనకి నీరసం రాదు, బలహీనత రాదు. హల్లెలూయా. ఆ అక్షయమైన ఆహారం ఎవరు? దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం చదువుదాం. 6వ అధ్యాయము 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమిటంట? పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. దేవుని స్తోత్రం. ఏంటంట? జీవాహారము. జీవాహారం మనల్ని జీవింపచేస్తుంది. జీవాహారం మనల్ని జీవములోనికి నడిపిస్తుంది. జీవాహారం మన జీవితాలకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. హల్లెలూయా. చెప్దామండి, హల్లెలూయా. హల్లెలూయా. ఏమిటంట ఈ అక్షయమైన ఆహారము? ఇదిగో పరలోకము నుండి వచ్చిన జీవాహారం. ఎవరంట? సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తే చెప్తున్నాడు. క్షయమైపోయే ఆహారం ఈ లోకములో ఉన్నది. దాని కొరకై మీరు ప్రయాసపడొద్దు, కష్టపడొద్దు, ఇబ్బందులు పాలవద్దు. మరి దేని కొరకయ్యా అంటే అక్షయమైనటువంటి ఆహారము కొరకై మీరు ప్రయాసపడండి. ఆ అక్షయమైన ఆహారం ఏమిటంటే నేనే జీవాహారమును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్షయమైన ఆహారం ఎవరంట? ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. 31వ వచనం చదువుదాం. అదే అధ్యాయము. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము ఆయన వారికి అనుగ్రహించెను. వ్రాయబడినట్లుగా మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చి 35వ వచనం చదువుదాం. 35. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును, ఈ మాట జాగ్రత్తగా పట్టుకోవాలి. ఏమిటయ్యా మాట అంటే జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటెన్నటికి ఏందంటండి,
ఇదేదో బాగుంది కదా. ఏం బాగుంది? ఒకసారి తింటే మరలా మధ్యాహ్నానికి ఆకలి అయింది, మరలా సాయంత్రానికి ఆకలి అయింది. మనం తినకపోతే లోపల ఏం పరిగెడతాయి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి ఇంకా పెద్ద పెద్ద జంతువులు కూడా పరిగెడతాయి. వాళ్ళు ఇక కోపంతో ఇంటి దగ్గర ఉన్నటువంటి స్త్రీల మీద ఏమి విసిరేస్తారండి? మోగిస్తూ ఉంటారు. హల్లెలూయా. నా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో జీవాహారం ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆ జీవాహారం భుజిస్తే ఎన్నటెన్నటికి నీవు ఆకలి గొనవు. హల్లెలూయా. మీకు ఆలోచన వచ్చిందా? అదేంది పాస్టర్ గారు, ఆకలి అవ్వని ఆహారం ఏముంది? ఏది తిన్నా ఆకలి అవుతుంది కదా. హల్లెలూయా. ఏమిటయ్యా ఆ జీవాహారం అంటే? ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు అయిన యేసుక్రీస్తు జీవాహారముగా ఉన్నాడు. ఆయనను మనం స్వీకరిస్తే మనము ఎప్పటికీ దప్పిక గొనము, ఎప్పటికీ ఆకలి గొనము, ఎప్పుడు తృప్తిగానే ఉంటాం మన జీవితాలలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పునరుద్ధానపు దినమున నెలలో మొదటి ఆదివారం ప్రభు బలలో పాలు పంపులు పొందే నీవు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, జీవాహారమును నేనే. ఆ జీవాహారమై ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నీ దగ్గరకు వస్తాడు ప్రభు బలారాధన ద్వారాగా. ఆయనను స్వీకరించినప్పుడు ఇక నీవు దప్పిక, ఇక నీవు ఆకలి అన్నటికి ఆకలి గొనవని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క శరీరం అంటే, యేసుక్రీస్తు రక్తం అంటే యోచన లేకుండా స్వీకరించేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. డైరెక్ట్గా సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు సమాధానం చెప్పాలి. ప్రభు బలారాధన అంటే ఏమిటి? అమ్మ ఏడే ఉన్నారు అందరూ? ఆత్మ సంబంధమైన అమ్మ చివరిలో అందరూ చేసేదా? ఇప్పుడు మీకు ఆ రెండింటికి వేరియేషన్ చెప్పాలి. అయ్యా ప్రభు బలారాధన అంటే ఆ రోజు చేసే కార్యక్రమాలు కాదు, ప్రభు బలారాధన అంటే ఏంటి మీకు తెలిసిందే చెప్పండి. మంచిది, కరెక్ట్. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అక్షయమైన ఆహారం మనం తీసుకోబోతూ ఉన్నాం. వాటి విషయంలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, 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 హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు అక్షయమైన ఆహారమై ఉన్నాడు. ఆయనే చెప్పాడు కదా, నేనే జీవాహారమును, నన్ను భుజించిన తరువాత ఇక ఎన్నటికీ ఆకలి ఏవండి, ఆత్మ సంబంధమైన ఆకలి మనకి ఎన్నటికీ. ఆయన మన దగ్గర ఉంటే ఇంకా మనకు ఆకలి అయిద్దా? మనకు కావాల్సినవన్నీ ఆయన చూసుకుంటాడు కదా. మీ ఇంటిలో పురుషుడు ఉన్నాడు అనుకోండి, యజమానుడు ఉన్నాడు అనుకోండి, నువ్వు టెన్షన్ పడతావా? ఏవండి, ప్రశాంతంగా ఉంటావు, ఏం చెప్తే అది చేద్దాంలే అని అనుకుంటావు. పురుషుడు కనుక లేకపోతే నేనే చేయాలని టెన్షన్. అదే దేవుడు మనకు ఆహారమై ఉన్నాడు అనుకోండి, ఇంకా నీవు బాధపడాల్సిన అవసరం ఉందంటారా? హల్లెలూయా, హల్లెలూయా. రోజు ఆ ఆహారమై ఉన్నటువంటి క్రీస్తు వాక్యాన్ని నీవు ఏం చేయాలి? రోజుకి ఒక్క అధ్యాయం నేను చదువుతున్నాను పాస్టర్ గారు అని అన్నవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. హల్లెలూయా. నన్ను ఈరోజు లైవ్లో పెట్టారు, దేవుడు ఎంతగానో కృప చూపించాడు. దేవుని స్తోత్రం. ఎవరు కృప చూపించాడు? మీకు
హల్లెలూయా. అధ్యాయం చదవకపోతే క్రీస్తు వాక్యమై ఉన్నాడని, వాక్యము శరీరధారిగా, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆది యందు వాక్యం ఉండెను. అమ్మా, ఈ మాటలు చాలా స్పష్టంగా, ఎవరో చదువుతున్నారులే స్పీడ్గా బాగుందిలే అంటాం కాదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనను జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. దేవుని వద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడుండెను, అతని పేరు యోహాను. చాలండి, ఇక్కడ రాయబడినటువంటి మాట, ఆది యందు వాక్యం ఉన్నది, ఆ వాక్యము దేవుని వద్ద ఉన్నది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆ వాక్యమే, ఆ దేవుడై ఉన్నటువంటి వ్యక్తి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్యలోనికి దిగి వచ్చాడు. హల్లెలూయా. దిగి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వెళుతూ మనకి చక్కని వాక్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. జీవాహారం ఏంటి? యేసుక్రీస్తు అంటే వాక్యము. వాక్యం అంటే అక్షయమైన ఆహారము, జీవాహారము. దీనిని నీవు భుజిస్తే ఏవండి, నీవెన్నటికి నీ దప్పిక కొనవు. ఇక నీకు అవసరాలు ఉండవు, ఆ అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. రోజు ప్రార్థన చేసుకుంటామండి అని గనక నీవు అంటున్నట్లయితే చాలా ఆశీర్వాదకరం. సండే స్కూల్ పిల్లలను కూడా అడిగితే ఒకే ఒక అమ్మాయి చెప్పింది, ఇప్పుడు చదవాలి దేవుని వాక్యం. మీ అందరికి ఒక సవాల్ అన్నమాట. ఈరోజు మనకు ఉపవాస ప్రార్థనలు ఎప్పుడు వస్తున్నాయి? ఏందండి 25వ తారీఖున. ఒక్కళ్ళు కూడా మానటానికి వీలు, ఒక్కళ్ళు కూడా ఉపవాసం ఉండకుండా ఉండడానికి అందరూ ఉండాలి. అందరు కింద పండుకోవాలి. అందరూ ఏందండి, ఏం తినకూడదు, మంచిగా దేవుని కొరకై ప్రతిష్ఠిత చేసుకొని, వీటితో పాటు మీకున్న బైబిల్ అయినా బాధ లేదు, ఒక బైబిల్ ఒకవేళ కొనుక్కోండి. ఈ 40 రోజుల్లో ఎవరైతే బైబిల్ కంప్లీట్ చేస్తారో, హల్లెలూయా, నాతో పోటీ పడాలి మీరు. ఏందండి, నేను రోజు అడుగుతా ఎన్ని గంటలు. మీలో చదువు వచ్చిన వాళ్ళు ఎంతమంది చేస్తండి? చదువు వచ్చిన వాళ్ళు అన్నవచ్చా తమ్ముడు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. చిన్నపిల్లలు వద్దులే, మీరు కూడా ఉన్నారు ఖచ్చితంగా. ఎంతమంది మొత్తం? 14. ఇంకెవరైనా ఉంటే 15 మెంబర్స్. హల్లెలూయా, హల్లెలూయా. 15 మంది అయినా కంప్లీట్ చేద్దాం. ఏం మాయా? ఓకేనా? రైట్. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? కంప్లీట్. హల్లెలూయా. అందరికి ఇష్టమైనా కాదా? జీవాహారం అంటే ఏంది? అందరు చూపించండి, బైబిల్ తెచ్చుకున్నారు ఇంతకీ. మనకి ఎన్నటికి ఏమండి, ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఏంటయ్యా ఆకలి కొనకపోవడం ఏంటయ్యా అంటే, నీకు కష్టం వచ్చింది అనుకోండి, దేవుని వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా కాకుండా మనుషుల దగ్గరికి వెళ్ళి గొప్ప గొప్ప ఆలోచన చేసి, గొప్ప గొప్ప తలాంతులు, గొప్ప గొప్ప ఆ విధానాలలో మనం ముందుకు వెళ్తా ఉంటే ఉపయోగం లేదు. క్రీస్తు యేసు కొంచెం తగ్గి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
యేసుక్రీస్తు వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పుడు మనకి దప్పిక గుణము. దేవుని స్తోత్రం. నిర్గమాకాండము 16వ అధ్యాయము 16వ వచనం చదువుదా. మోషే ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము, యెహోవా ఆజ్ఞాపించిందేమనగా ప్రతివాడు ఆ కుటుంబములోనే తనకు 10వ వచనం చదువుదామండి. ఆయన నిన్ను నీతో అట్లా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పై వచనం నుంచి చదివితే అప్పుడు కంటిన్యూ బాగుండిద్ది. ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో చెప్పమనెను. ఇట్లా అహరోను ఇశ్రాయేలు సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా కనబడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలీయుల సణుగును నేను విన్నాను. నీవు సాయంకాలమున మాంసమును తిందురు. చాలండి, నా వైపు చూడండి. ఇక్కడ ఒక పెద్ద గొడవ వచ్చింది. దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తా ఉన్నాడు. సుమారు 20 లక్షల మంది పైగా పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులందరూ కలిసి ప్రయాణం అవుతూ ఉంటే వాళ్ళు తెచ్చుకున్న ఆహారం అయిపోతున్నటువంటి సందర్భములలో ఇశ్రాయేలు ప్రజలు తిండిని గురించి బాధపడతా ఉన్నారు. హల్లెలూయా. ఏమిటి తిండి గురించి కూడా బాధ ఉండిద్ది అంటారా? ఏమండి, తిండి గురించి బాధ ఉండిద్ది అంటారా? భోజనానికి వెళ్ళినప్పుడు ఒక ముక్క తక్కువ వేస్తే వాళ్ళకి తెలిసిద్ది ఆ బాధ ఏందో. హల్లెలూయా. ఏమండి, పక్కనోడికి ఇటు పక్కనోడికి ఏమో ఒక లెగ్ పీస్, యువతల పక్కనోడికి ఒక లెగ్ పీస్ వచ్చి మధ్యలో నీకు మెడకాయ మొక్క వస్తే అప్పుడు తెలిసింది నీకు. దేవుని స్తోత్రం. అంతేనా కాదంటారా? హల్లెలూయా. ఆ బాధ వాళ్ళకి తెలిసిద్దండి, నీకేం తెలిసిద్ది? వీళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు చాలా మంచి ఆహారం తినేవాళ్ళంట. మేకలు, గొర్రెలు, కోళ్ళు, ఇట్లాగ అన్నీ తింటా హ్యాపీగా బ్రతుకుతున్నటువంటి సమయంలో దేవుడు నడిపిస్తున్నాడు. నడిపించేటప్పుడు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత, ఏమయ్యా మోషే, మేము అక్కడ ఉన్నప్పుడే బాగా బ్రతికాం కదా, ఇక్కడికి తీసుకొచ్చావు, రోజు కూరగాయలే తినలేక అల్లాడిపోతున్నాం అంటున్నారంట. హల్లెలూయా. సణుక్కుంటూ ఉన్నారు. ఎప్పుడు ఇదే ఆహారమా, ఎప్పుడు ఇదే విధానమా అని బాధపడుతూ ఉంటే మోషే వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, అయ్యా మా వాళ్ళని ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా, వాళ్ళు సణుగుతున్నటువంటి సణుగును బట్టి కోపపడొద్దు, దయచేసి మా వాళ్ళకి మంచి ఆహారం దయచేయ్యా అంటే, ఏమండి, దేవుడు మోషేతో మాట్లాడుతున్నారు. మోషే, భయపడవద్దు, నేను నీకు సాయంత్రమయ్యే సమయానికి మాంసమును అనుగ్రహిస్తాను. హల్లెలూయా. ఏ మాంసమయ్యా అంటే పూరేళ్ల పిట్టలను నేను పంపిస్తాను, వాటిని వండుకొని మీరు చక్కగా ఏందండి తినవచ్చు అంట. దేవుడు చెప్పినట్లుగానే వాళ్ళకి జంతువులన్నిటిలో పూరేళ్ల పిట్ట చాలా శ్రేష్టమైంది. ఎప్పుడైనా మీకు అవకాశం వచ్చిందనుకోండి, ఏమండి, కుందేలును, పావురాలను ఇట్లా కాకుండా ఇట్లాంటి తినడానికి ప్రయత్నం చేయండి. దేవుని స్తోత్రం. మంచిది. అది ఎట్లాగా దేవుడిచ్చాడంటే, ఇంక చాలా ఆకాశం నుంచి
అవి మీ దగ్గరికి వస్తాయి. అవి పట్టుకొని మీరేం చేయాలి? ఏం చేయాలి? తినడమే. దానితో పాటు మీరు వండుకునే పని కూడా లేదు. ఆకాశము నుంచి మంచు బిందువుల వలె, ఆ వాక్యాన్ని మనం చదువుదామా? కాగా సాయంకాలమున పూరేళ్ళు వచ్చి వారి పాలెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. ఆ మంచు విరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు, అంటే మంచు గెడ్డలుగా చిన్న చిన్నవిగా విరిగిపోయి అట్లా పడతాయి అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ 30వ వచనం చదువుదామా? కాబట్టి ప్రజలు విశ్రమించిరి. ఇశ్రాయేలీలు దానికి మన్నా అను పేరు ఏం పెట్టారంట? దేనికి? దేవుడు ఆకాశము నుంచి మంచు వలె కురిపిస్తూ ఉన్నాడు. కిందకు వచ్చిన తర్వాత చిన్న చిన్న మంచు బిందువుల వలె విరిగిపోయి ఉంటాయి. ఏమండి? విరిగిపోయినప్పుడు అవి ఏ సైజులో ఉంటాయి అంటే, చదవండి. ఆ తర్వాత మన్నా అని పేరు పెట్టిరి. అది ఎట్లాగుండిద్దంట? తెల్లని కొత్తిమీర గింజ. అంటే ఏంది? ధనియాలే కదా. ధనియాలు ఎంత సైజులో ఉంటాయి? ఈ మంచు బిందువు ఎంత ఉండిద్దంటే ధనియాలు అంత సైజులో ఉండిద్ది. ఈ మంచు బిందువు కరిగిపోయేది కాదు. ఇక ఆ ఆకాశము నుంచి రోజు పడతా ఉంది. దానికి మన్నా అని పేరు పెట్టారు. దేవుడు చెప్పాడు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఓమేరు చొప్పున చక్కగా కావలసినంత తీసుకోండి, తృప్తిగా తినండి, ఎంత కావాలంటే తినండి, కానీ రేపుటి కూడా ముందే పెట్టుకోవద్దు, అది మంచిది కాదు. వీళ్ళు కకృతి పడేవాళ్ళు ఉంటారు కదా, దాచిపెట్టుకొని రేపు తినేవాళ్ళు కూడా ఉంటారు కదా. వీళ్ళు పాత్ర పెద్దది తెచ్చుకొని ఎత్తుకున్నారు. రేపు తినే సమయానికి అది పురుగులు పట్టిందంట. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, ఆదివారం మధ్య మీకు మన్నా రాదు, మీరు ఆల్రెడీ ముందు రోజే సిద్ధపరుచుకొని ఒకరోజు ఎక్కువగా తీసుకొని ఉంచుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతా ఉందండి? నేనేం చెప్తున్నానంటే, మన పితరులయున్న ఇశ్రాయేలు ప్రజలు ఆహారం కోసం శోధించబడి ఎట్లా తిన్నారంటే, ఏమండి, ఒక 5 కేజీలు నీ ముందు పెట్టి తినమంటే ఎట్లా తింటావు? మీ గురించి తెలియదు కానీ బైబిల్ గ్రంథంలో రాయబడింది, వాళ్ళు తింటుంటేనంట ముక్కుల్లో నుంచి కూడా వారి పళ్ళల్లో ఇరుక్కుపోయిందంట. హల్లెలూయా. వాళ్ళు ఫుల్గా తిన్న తర్వాత తుమ్ముతున్నారు అనుకోండి, ఎక్కడి నుంచి పడుతుంది? ఎంత తిన్నారు? బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది ఆ మాట. పీకల దాకా తిన్నారని అర్థం అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆహారము నుంచి మన్నాను కురిపించాడు. ఆ ఆహారమును స్వీకరించిన వారు 40 సంవత్సరాలు అరణ్యములో ప్రయాణం చేశారు. ఇక కష్టపడే పని లేదు, వండుకునే పని లేదు, పాత్రలతో పని లేదు. పొద్దున్నే ఏం చేయాలి? హోటల్కి పెద్దోళ్ళు టిఫిన్కి వెళ్ళి టిఫిన్ చేసి వస్తారు. ఇక అప్పుడైతే ఏం చేసి ఉంటారు? ఒక గిన్నె ఒకటి తీసుకొని వెళ్ళి, అది ఎక్కడో ఒక షాప్కి వెళ్ళాల్సిన అవసరంలా, రోడ్డు మీదే చక్కగా ఎత్తుకొని శ్రేష్టమైన ఆహారం. అది ఎక్కడి నుంచి వచ్చింది? పితరులకి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది అది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యోహాను సువార్తకు వచ్చే సమయానికి, ఇందాక మనం చదువుకున్న 6వ అధ్యాయము 31వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 30వ వచనం చదువుతున్నారమ్మా. అట్లయితే మేము చూచి విశ్వసించుటకు నీవు ఏ సూచక్రియ చేయుచున్నాము, ఏవి జరిగించుచున్నావు, భుజించుటకు పరలోకము నుండి
ఆయన ఆహారము వారికి అనుగ్రహించనని వ్రాయబడినట్లుగా, అదిగో మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము ఏంటంటండి, మోషేకి, ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి, మోషేకి ఇయ్యబడలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు ఏ ఆహారం అంట, నిజమైన ఆహారము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పితరులయ్యున్న ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గర నుంచి 40 సంవత్సరాలు కష్టపడకుండా ఆహారం తిన్నారు, కానీ అది నిజమైన ఆహారం కాదంట. పరలోకము నుండి వచ్చేటువంటి నా దేవుడై ఉన్నటువంటి వ్యక్తే నిజమైన ఆహారము. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆహారాన్ని నీవు భుజిస్తా ఉన్నావు. దేవుడు హల్లెలూయా, హల్లెలూయా. ఇది అందరికి వచ్చే ధన్యత కాదండి. బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ ప్రభు బలలో పాలు పంపులు పొందమనగానే రక్షణ లేని వాళ్ళందరూ వెనకెళ్తారు. రక్షణ ఉన్న వాళ్ళంతా ఏర్పరచబడిన వారు అనేకులు, పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు ఎవరంటండి, కొందరే. నీవు ఏర్పరచబడిన గుంపులో ఉండాలి, పిలువబడిన గుంపులో కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పిలవబడిన గుంపులో కాదు, ఏర్పరచబడిన గుంపులో నువ్వు ఉండాలి. దేవుని స్తోత్రములు కలుగునుగాక. ఇంతకీ పితరులు తిన్నటువంటి మన్నాహారం మనం తింటున్నామా? కాదు, కాదు. అక్షయ, మనకెన్నటెన్నటికీ ఆకలి గుణము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 12వ అధ్యాయం 8వ వచనం చదువుదామండి. 12వ అధ్యాయం 8వ వచనం. మీతో కూడా ఉందురు గాని నేనెల్లప్పుడు మీతో ఉండనని చెప్పెను. కాబట్టి యూదులలో సామాన్య ప్రజలు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని, అమ్మ నిర్గమాకాండమేనా చెప్పానా? క్షమించండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును, పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దానిని తినవలెను. దాని తలను, దాని కాళ్లను, దాని అంతరములను అగ్నితో కాల్చి తినవలెను. దానిలో ఉడకనిదైనను, నీళ్లతో వండబడనిదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో దేదియు మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దానిని తినవలసిన విధమేదనగా నడుము కట్టుకొని హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలీయుల యొక్క 10 తెగుళ్ళలో చివరి తెగులు గురించి వ్రాయబడుతూ, ఇదిగో సంహారపు దూత ఈ రాత్రి మీ ప్రాంతంలోనికి వస్తూ ఉంది. సంహారపు దూత దేశమంతట సంచరించి మీలో మొదటి సంతానమై ఉన్నటువంటి వ్యక్తిని సంహరిస్తుంది. కాబట్టి
మీరందరూ జాగ్రత్త పడండి అని దేవుడు మోషేతో చెప్పాడు. అయ్యా అదేంటి, మాకు పుట్టిన జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడా, మరి ఏం చేయాలయ్యా అంటే, శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్లను తీసుకొనండి, దాంట్లో ఏ మచ్చ ఏ డాగు ఏది కూడా ఉండకూడదు, శ్రేష్టమైనది ఉండాలి. దానిని తీసుకొని వచ్చి వధించి దాని రక్తం గుమ్మముల మీద రాసి దానిని ఏం చేయాలంట, వండుకొని చేదు కూరలతో తినాలంట. హల్లెలూయా. ఎట్లాగండి, ఎవరైనా తింటారా? దేవుని వాక్యం విన్నప్పుడు చేదుగానే ఉంటుంది. అమ్మ అర్థమవుతుందా? చేదుగానే ఉంటుంది, కానీ దాని ఫలితం అనుభవించేటప్పుడు మధురముగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. జుంటెతేనే దారల కన్నా యేసునామమే, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవితకాలమంతా ఆరాధించదా యేసయ్యనే. అందరం జీవితకాలమంతా ఆనందించదా యేసయ్యనే ఆరాధించదా. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధి మరువజాలను. యేసయ్య పూజించినప్పుడు మనకి గొప్ప కృపనిస్తాడన్నమాట. హల్లెలూయా. పస్కా బలి పశువుగా మార్చబడినది ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఏవండి, అప్పుడు వారి యొక్క మరణము దాటడానికి, మరణం నుంచి మనం విడుదల పొందడానికి పస్కా బలిగా ఒక మేకను వధించినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తే పస్కా బలిగా వధించబడ్డాడు. హల్లెలూయా. వారు ఎట్లాగైతే ఆహారం తిన్నారో ఆయన మనకు ఆహారముగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ విషయము ఈ లోకములో ఉన్న వ్యక్తులందరికీ వెర్రితనంగా అనబడింది. ఏందండి వెర్రితనంగా? ఏంటి వెర్రితనంగా అనబడిద్ది? హల్లెలూయా. మనం ఏమంటాం? యేసుక్రీస్తుని ఏమంటామండి? మనం యేసుక్రీస్తుని మనం ఆహారంగా, అది గనక లోకంలో ఉన్నవాళ్ళు ఒకసారి అనుకుంటే ఎట్లాగుండిద్ది? మనకు కూడా ఆశ్చర్యంగానే ఉండింది. యేసుక్రీస్తుని ఎట్లా తింటారు వీళ్ళు? యేసుక్రీస్తుని తింటే మనిషిని తిన్నట్టే కదా అని వాళ్ళకు అర్థమైంది. కానీ మనకి వాక్యమై ఉన్న క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి వెళ్ళి కొంతమంది మట్టి తెచ్చుకుంటారు. ఏం తెచ్చుకుంటారు? మాకు దగ్గరలోనే ఉండిద్ది మా అత్తమ్మగారు ఊరు వెళ్ళేటప్పుడు. అక్కడ పెద్ద ఉట్టిపల్లి అని అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు. మేము కూడా వెళ్ళాం. ఎప్పుడు ప్రభువుని ఎరగక ముందు మాల వేసుకున్నప్పుడు వెళ్తే అక్కడ పెద్ద గుంట ఉంది. ఏందయ్యా అంటే తీసుకొని తవ్వుకొని వెళ్ళి పెద్ద గుంట పడుతుందని అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తే తింటే వాళ్ళకి మేలు జరిగిద్దని వాళ్ళ నమ్మకం. దేవుని స్తోత్రం. పిచ్చి మట్టి తింటేనే అంత కలిగిద్ది అనుకుంటే యేసుక్రీస్తు రక్తం, యేసుక్రీస్తు యొక్క శరీరం కనుక మనం తింటే మనకెంత మేలు కలుగుతుంది? ఏమండి, ఎక్కడి నుంచి అయినా బైబిల్లో నుంచే వెళ్ళాలి. బైబిల్లో నుంచే. హల్లెలూయా. తినడం గురించి సోషల్ మీడియాలో చాలా ఏం జరుగుతుంది? ఏమండి, డిబేట్లు జరుగుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం.
అది తినొచ్చా, ఇది తినొచ్చా, అక్కడ తినొచ్చా, ఇక్కడ తినొచ్చా? హల్లెలూయా, హల్లెలూయా. కరువు పోతాడు ఏదైనా తింటాడు, ఏదైనా ఏదైనా. ఏం తర్వాత వండుకొని తినొచ్చుగా. నువ్వు వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు? ఒకళ్ళు ఇల్లు కట్టుకుంటా ఏం పెడుతున్నారు? ద్వారబంధంలు నిలబెడటానికి ఏమేం చేయాలి? ఎవరెవరు ఉండాలి? ఎవరు ఉండాలి? నిజమైన వాళ్ళు చెప్పండి. ఎవరు ఉండాలి? ఎవరు? పాస్టర్ గారు ఉండాలి, ఇంకా ఇంచోళ్ళు ఉండాలి, ఇంకా ఏముండాలి? మేస్త్రి ఉండాలి. నిజమే కదా, మరి ఆయన లేకపోతే ఎట్టగా? ఇంకా వస్తువులు ఏమేమి ఉండాలి? మొట్టమొదటిగా నిలబెట్టేది ఉండాలిగా, తర్వాత ఉండాలి, ఇంకా ఇంకేముండాలి? ఏముండాలి? ఊరు మొత్తం తిరుగుతారు మామిడికాయ చెట్టు ఎక్కడుందా అని. ఏందండి? ఊరు మొత్తం తిరుగుతారు. ఏం కట్టడానికి? మామిడికాయది కొమ్మ ఇరుచుకొని వస్తారు. మరలా ఈ స్త్రీలను పిలిపిస్తే ఊరి ప్రార్థన చేయడానికి నలుగురు ప్రార్థన చేస్తే దీవిని అని అనుకుంటాం. ప్రార్థన చేయగానే ఏది కొంచెం చీర పైకి ఎత్తు, ఏం రాయటానికి? కొంచెం వీళ్ళు అసలు అనుకుని నిలబడతారు. అమ్మాయి మన కాదుగా అంటే, పసుపు ఆరోగ్యానికి మంచిది పాస్టర్ గారు, జ్వరం వచ్చినప్పుడు పసుపు తినవచ్చుగా, మరి అనారోగ్యంగా ఉన్నప్పుడు పసుపు కొంచెం వేసుకోవచ్చుగా, దెబ్బ తగిలినప్పుడు వేసుకుంటున్నావా లేదా? వేసుకోవట్లేదా? మరి జ్వరం వచ్చినప్పుడు కూడా వేసుకోవచ్చుగా, గ్యాస్ నొప్పి కాళ్ళు నొప్పులు అన్న కొద్దిగా వేసుకోవచ్చుగా. ఇవన్నీ దరిద్రం. మీకు ఇంకా బాధపడే మాట చెప్పమంటారా? చేతబడి శక్తులు చేసేవాళ్ళు ఎట్ చేస్తారు? ఫస్ట్ కుంకుమ ముగ్గేసి దాని మీద కూర్చోబెట్టి రా రా అంటారు. ఆ దర్వాజు మీద పసుపు రాస్తే నువ్వు అర్థం ఏమనుకోవాలి? నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడాలి, బయటకు వచ్చినప్పుడు దీవించబడాలయ్యా అని నేను ప్రార్థన చేస్తే వెంటనే నువ్వు రామ్మా అని ఏమి రాస్తారు? రాశారంటే మాత్రం ఇక హల్లెలూయా. మొన్న ఈ మధ్య హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిలిచినప్పుడు వెళ్ళొద్దు, పిలిచినప్పుడు వెళ్ళొద్దని అంట్లా వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళు ఏదైనా నీ నోరు తీపి చేయటానికి ఏదైనా ఇస్తే ప్రేమపూర్వకంగా తీసుకొని రా, మళ్ళీ అది వేరే విధానం. హల్లెలూయా. బైబిల్ వాక్యంలో రాయబడింది, విగ్రహాల ముందు పెట్టి అర్పించినది మనం తినకూడదు. మన క్రైస్తవులు కూడా చనిపోయినప్పుడు తీయండ్రా, నాన్నకు అన్నం తీయండ్రా అని ప్లేట్లో పెట్టి పెడతారు. అది కూడా మనం తినకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. పటం ముందు పెట్టింది, విగ్రహాల ముందు పెట్టింది మనం వంట అయిన వండుతాడు. వండినప్పుడు దాని అంతటిని పెట్టడు, అక్కడ ఏదో కొద్దిగా పెడతారు దేవునికి. అవునంటారు కాదంటారు? దేవుడికి ఎంత పెడతారు? ఎంత పెడతారండి? 10 లక్షల ఉద్యోగం వస్తే దేవుడికి ఏమి? 10 లక్షల ఉద్యోగం వస్తే దేవుడికి ఏమి ఇస్తారు తెలియకల వాళ్ళు? కాదు కాదు, మొత్తం నీట్గా దేవునికి ఇస్తారు. అసలు ఎంత ఎంత ప్రేమ వాళ్ళకి. హల్లెలూయా. కాదు 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 కాదు, హృదయాన్ని కోరుకునే దేవుడు. అమ్మా, విగ్రహాల ముందు, విగ్రహం అని చెప్పా, నీ బొమ్మ ఉందనుకో, నీ బొమ్మ ముందు పెట్టింది కూడా నువ్వు తినకూడదు. అది ఆ దేవుడు ఈ దేవుడు
నీకు ఒక మంచి హీరో ఉన్నాడు అనుకో, అసలు దేవుడు ఇట్ట గీసుకొని అట్ట చేసుకొని ఆయన ముందు పెట్టింది కూడా తినకూడదు. దేవుళ్ళు అంటే మీరు ఎంపటినే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసులు ఇప్పుడు నువ్వు పాస్టర్ గారికి నువ్వు వెళ్ళి ఎనాయికి బొమ్మ దగ్గర తిన్నావు అనుకో, నిన్ను విశ్వాసులు చూస్తే వాళ్ళు కూడా బలహీనం అయిపోతారు. నాకు అయ్యేళ్ళే ప్రార్థన చేసుకుని ఇట్లా అయిపోయింది, వాళ్ళ ముందు కాకుండా వాళ్ళు లేనప్పుడు తినొచ్చు అని ఉంది అమ్మా. దానిని బట్టి మరలా పరిశుద్ధపరచబడితే అన్ని తినేవాళ్ళు కొంతమంది ఉన్నారు. హల్లెలూయా 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 హల్లెలూయా. రోజు దేవుని సన్నిధిలో మనం అక్షయమైన ఆహారం ఏంది? ఇప్పుడు అక్షయమైన ఆహారం ఏంటి? నేనే జీవాహారం అన్నాడు కదా. దానిని స్వీకరించే మనం ఏది పడితే అది క్షయమైపోయాయి. ఇవన్నీ క్షయమైపోయాయి. వాటిని మనం తినకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎంత భక్తి శ్రద్ధతో అండి యేసుక్రీస్తు యొక్క ప్రభువు శరీరం అది అక్షయమైపోయేది, జీవాహారం. దాన్ని స్వీకరిస్తున్నామంటే ఎంత యోగ్యత. కానీ నీకు బలలో పాలు పంపులు పొందుతాం మనం. శుద్ధీకరణ కూడికలో పాలు పంపులు పొందకుండా బలలో నీ అంత పరిశుద్ధులు లేరు ఇక. హల్లెలూయా. మేము ఆల్రెడీ పరిశుద్ధులం అయితే మరలా శుద్ధీకరణ కూడికలో మేమేం శుద్ధి చేసుకుంటాం? దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాత్రి వచ్చిన వాళ్ళు పాపానికి శుద్ధి లేనోళ్ళు వచ్చి చక్కగా ప్రార్థన చేసుకున్నారు భయభక్తులతో. రానోళ్ళు అందరూ పరిశుద్ధులే. డైరెక్ట్గా ప్రభు బలలో వాక్యం తీయండి. కొరింథీయులకు రాసినటువంటి నా మాటలు చివరికి వచ్చి నేను ముగిచ్చేస్తాను. మొదటి పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు అమ్మా ఇండ్లు లేవా? దేవుని సంఘమును సిగ్గుపరుచుదురా? మీతో ఏమి చెప్పుదును? దేవునిని గురించి 11వ అధ్యాయము ఎన్నో వచనం చెప్పాను నేను. చదువక్క. మీకు ఇండ్లు లేవా? పేదలను సిగ్గుపరుచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గురించి మిమ్మును మెచ్చుదునా? ప్రభు అయిన యేసు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము. ఏందంట? దేవుని శరీరం, అక్షయమైన ఆహారం. అమ్మ చదువు. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయండి. నా వైపు చూడండి. కిరీటాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఇదంతా ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, ఒకప్పుడు నీవు పాపములో ఉన్నావు. ఎంత శ్రమ పొందినందుకు నేను ఇటువంటి కృపలో ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ పునరుద్ధానపు దినమున ప్రభు బలలో పాలు పంపులు పొందేటప్పుడు, అయ్యా నేను యోగ్యుడిని కాదయ్యా, అయినా నాకు యోగ్యతనిచ్చావు, నీకు వందనాలు ప్రభువా. ప్రభు బలలో నీవు జ్ఞాపకం చేసుకోవాల్సినవి ప్రభు యొక్క శిలువ శ్రమలు, ప్రభు పునరుద్ధానము, ప్రభు
ఆరోహణమయ్యాడు. దేవుని స్తోత్రం. మరలా మన కొరకై తిరిగి రాబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అమ్మా ఏం చేయాలి? అమ్మా ప్రభు యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలి. చదువమ్మా. నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుట కొరకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే అమ్మా ఈ పాత్ర నా క్రొత్త నిబంధన ఓకే. మీరు అదిగో ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు కాబట్టి ఎవడు అమ్మా కాబట్టి ఎవడైనా అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను అమ్మా తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అమ్మా చూడాలి. అపరాధి అంటే ఎవరు? కటకటాలు వెనకమాలు ఉండేవాళ్ళని ఏమంటారు? దొంగని, విచారం చేసిన వాళ్ళని, ఇంకా భయంకరమైన చేసిన వాళ్ళని అపరాధి అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు యోగ్యమైనటువంటి జీవితం లేకుండా ప్రభు బల్లలో పాల్పంపులు పొందితే ప్రభు యొక్క శరీరము ప్రభు యొక్క రక్తమును గనక నువ్వు తాగితే నువ్వు వాటిని బట్టి అపరాధివి. హల్లెలూయా. అమ్మ ఎవరంట? యోగ్యత. ఏ యోగ్యత అయ్యా? ఏ యోగ్యత? వినాలి, ఈ మాటలు వినాలి. ఈరోజు మీరు ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నారంటే దేవుని యొక్క శరీరం గురించి రక్తం గురించి మీరు తెలుసుకోవాలి. అయ్యా ఏంటది చెప్పండి. ఒకసారి 2 చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. మీరు అట్లాగా అయిపోయారు. 2-3 సార్లు చెప్పినా కూడా నా యాంక చూస్తలేదు. దేవుని స్తోత్రములు కలుగునుగాక. మాకు ఒక పెద్ద గురువు గారు ఇమ్మానుయేల్ పాస్టర్ గారు ఉన్నారు. అట్టగుంటే నేను కూడా బాగుండేది. రై లేచి బయటకు వెళ్ళరా నువ్వు అంటాడు ఒకసారి. అంతే. ఇక 10 మంది ముందు ఇక నిద్ర వచ్చిద్దా? ఏమంటాడు? నీ నిద్ర తీసుకొచ్చి 10 మందికి పెడతాడు. హల్లెలూయా. తెలుసు కదా ఒకడికి వస్తే అందరికి వచ్చిద్దని. హల్లెలూయా, హల్లెలూయా. మీ కష్టాలు ఇబ్బందులు ఇరుకులు ఉన్నాయి కాదంట్లా, మనకి ఇబ్బందులు ఉన్నాయి. కానీ 2-3 సార్లు పిలిచినా కూడా ఇంకా చూడకపోతే హల్లెలూయా. జీవాహారం అని ఉంది కదా, పద్దాకలు దేవుని వాక్యాన్ని తిందామని దాని ఇంకా చూస్తున్నారేమో. ఇంటికి వెళ్ళిన కాడ నుంచి అదే పనిలో ఉండండి, చదవండి. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు రక్తము శరీరము దానికి తగినటువంటి వ్యక్తినేనా అని నీకు ఆ యోగ్యత ఉందా లేదా అని తెలుసుకోకుండా గనక తీసుకున్నావనుకో అపరాధి. అపరాధులు ఎక్కడ ఉంటారు? చెప్పే కదా అక్కడ ఉంటారని. మనం కూడా అంతటి స్థాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కిందకి చదువుదాం, ఆ మాటలు చదవాలి. కాబట్టి ఇది అక్షయమైన ఆహారం. మనం ఈ అక్షయమైన ఆహారం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. చదువక్క. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను ఎవరంట? ఎవరికెవరు? అసలు కొంతమంది ఉంటారు ఎదుటోడు గురించి ఎక్స్రే తీస్తారు. వాళ్ళ జీవితం చాప్టర్లు రాస్తారు. దేవుని వాక్యం అంటుంది నీ కంటిలో పెద్ద దూలం పెట్టుకొని ఎదుటోడి కంటిలో
ఏందంట? మన కంట్లో ఎంత ఉందంట? ఏముంది? దూలం అంటే ఎంత ఉండిద్ది? ఎంత ఉండిద్దా? తాడి బొత్త ఉండేది కదా చెట్టుది, అది దూలం అంటారు. అంత పెద్దది మన కంట్లో పెట్టుకొని ఎదుటోడు కంట్లో చిన్న చిన్న నలుసుండేది చూసావా? అసలు చూడు. హల్లెలూయా. లేదు 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 లేదు. దేవుని వాక్యం అంటుంది తనను తాను పరీక్షించుకోవాలంట. ఎవరికి వారు అందరి గురించి మనకు అవసరం లేదు. ఎన్ని సమస్యలు వచ్చినా అమ్మా, జీవితం సక్సెస్ అవ్వడానికి 2 కారణాలు ఉన్నాయి. ఎవడు ఏదన్నా పట్టించుకోకూడదు. 2, నువ్వేదైతే అనుకున్నావో దాని మీద గురిపెట్టు. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసావా, ఎవడు ఏదన్నా పట్టించుకోకూడదు. మనం ఏదైతే గురిపెట్టామో దాని మీద పెట్టు. దేవునితో సంబంధం లేదు, సక్సెస్ అవుతావు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని కృప కూడా ఉందనుకో దానిలో, ఇక నిన్నెవరు ఆపలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తనను తాను పరీక్షించుకోవాలి. పెట్టుకున్నాం ఎప్పుడైనా పరీక్ష? మొన్న ఈ మధ్య ఎప్పుడు గురువారం పెట్టాం పరీక్ష. ఒక 5 పాయింట్లు చెప్పి నీకు ఎన్ని మార్కులు వస్తాయని పెట్టే కదా, గుర్తుందా? మీకు ఎన్ని వచ్చినాయో మరి దేవుడి దయ వల్ల. ఈరోజు కూడా నువ్వు పరీక్షించుకోవాలి. నేను అపరాధిగా ఉన్నానా, పవిత్రుడిగా ఉన్నానా? హల్లెలూయా. ఆ క్రింద మనం ఇంకా చదువుకుంటూ ఉంటే, పరీక్షించుకోకుండా ప్రభు బలలో పాలు పంపులు పొందితే బలహీనతలు వస్తాయంట, అనారోగ్యం వచ్చిందంట, సమస్యలు పాలవుతావంట, చిట్ట చివరికి ఏమవుతావంట? మరణిస్తారు. దేవుని స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ పునరుద్ధానపు దినమున ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్న బిడలారా, నువ్వు లేచిన కానుంచి పండుకునేదాకా రాత్రంతా మిర్చి యార్డ్లో పని చేసినా నువ్వు సాధించేది ఏందో తెలుసా? క్షయమైపోయే ఆహారము కొరకు. దీని కొరకే నువ్వు ఎంత ప్రయాసపడుతుంటే, అక్షయమైన జీవాహారమై ఉన్న యేసుక్రీస్తు కొరకై నువ్వెంత ప్రయాసపడాలి? జీవాహారం మనం తీసుకుంటే మనకు నెమ్మది. జీవాహారమై ఉన్న క్రీస్తుని తీసుకుంటే మనకు ఆరోగ్యం. జీవాహారమై ఉన్న క్రీస్తుని తీసుకుంటే పరలోక రాజ్యానికి వారసులం. ఇంత గొప్ప ధన్యతను పొందిన మనం, ఈ జీవాహారాన్ని పొందే మనం ఈ నోటితోనే వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన తలంపులు, హల్లెలూయా హల్లెలూయా, పరిశుద్ధమైన యేసు క్రీస్తు రక్తము శరీరము త్రాగుతా కూడా కొంతమంది వ్యర్థమైన తింటూ ఉంటారు. దేవుని స్తోత్రం. ఏం చెప్పాలి వారి విషయంలో దేవుని దగ్గర? హల్లెలూయా. పాస్టర్ గారు, నీకు ఒక 20 మంది 30 మంది దేవుని మందిరానికి వస్తున్నారు, నువ్వేం చేసావని దేవుడు నన్ను అడిగితే నేనేం చెప్పాలి? హల్లెలూయా. అసలు నీకున్న యోగ్యత యేసుక్రీస్తు బలలో పాలు పంపులు పొందడం. నిన్ను నువ్వు ఎట్లా నీచుడిగా చేసుకుంటావు తెలుసా? త్రాగుబోతులు, తిరుగుబోతుల దగ్గర కూర్చొని వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కాదు, అది మనకు తగినది కాదు. వాటన్నిటిని విడిచిపెట్టి దేని కొరకు మనం ప్రయాసపడాలి? అక్షయమైన అక్షయమైన ఏంటి అక్షయమైన ఆహారం? ప్రభు అయిన యేసుక్రీస్తు జీవాహారంగా మీ మధ్యలోకి వచ్చా అన్నాడు. ఆ వాక్యం ఒకప్పుడు ఈ లోకంలో ఉంది, ఇప్పుడు దేవుని వాక్యముగా ఉన్నది. దీనిని చదివి దీని ప్రకారం బ్రతికితే ఏవండి, నీవు కూడా అక్షయం అంటే క్షయమైపోయేటువంటిది కాదు, అక్షయమైన పరలోక రాజ్యాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. నీ ప్రయాస దేని కొరకు ఒకసారి జ్ఞాపకం చేసుకో. లేచిన కానుంచి ప్రయాసపడుతున్నావు దేనికోసం? క్షయమైపోయే దానికోసం, అక్షయమైపోయే దానికోసం. పరీక్షించుకో. అక్షయమైపోయే దాని కొరకు ఎంత ప్రయాసపడుతున్నావు? ప్రభు నీకు నాకు ఇచ్చాడు, నీ చేతిలో పెడుతున్నాడు.
అది యోగ్యమైనదని నిన్ను నువ్వు పరీక్షించుకొని యోగ్యమైన వ్యక్తివిగా ప్రభు బల్లలో పాలు పంపులు పొందుదువుగాక. ఇక వ్యర్థమైన క్షయమైపోయేటువంటి వాటిని నీ జీవితంలో ఉంచుకోకుండుగాక, వాటన్నిటిని దూరపరుచుకొందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఈ మధ్య హాస్పిటల్లో ఉన్నప్పుడు మేము ఒకటి స్వీట్ కిల్లి తినడానికి వెళ్ళాం. ఆ కిల్లి దగ్గర వెళ్తే అక్కడే ప్యాకెట్లు అమ్ముతున్నారు. ఒకటి తీసుకొని, నాకు తెలియదు కొత్త ట్రెండ్ అంట, 2 ప్యాకెట్లు చించుకొని ఒక దాంట్లో ఒకటి పెట్టుకొని ఊపుతూ ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడు? అందరం ఊపుతూ ఊపుతున్నాడు. ఏందో మరి నేను అనుకున్నా, అది చేస్తూ ఉంటే తప్పు కదా, ఏం సిగ్గుపడతలేదు అనుకుంటుంటే లేదు కానీ ఊపాడు 10 నిమిషాలు ఊపాడు. హల్లెలూయా. ఊపి మొత్తానికి దాన్ని మళ్ళీ ఒక చేతులు వేసుకొని మళ్ళీ చేతులు వేసుకొని వాటిని విడిచిపెట్టి, దేవుని స్తోత్రం, దేవుని సన్నిధిలో నేను చెప్పేటువంటి విషయం, మందిరానికి వచ్చే వాళ్ళందరూ పరిశుద్ధులుగా. మొన్న మధ్య పోలీస్ స్టేషన్లో అంట వార్తల్లో ఒక ఆయన చెబుతూ ఉన్నాడు, అమ్మా పోలీస్ స్టేషన్లో అంట ఫస్ట్ పేరు ఉందంట. ఆ దొంగ పేరు ఏంటంటే యేసుపాదం. ఏందది? ఫస్టే మనం ఎప్పుడైనా, దేవుని స్తోత్రం, అక్కడైనా ఎక్కడైనా మన పేరు ఏందండి? ఎక్కడ? ఒకసారి మనకు అవమానం కలిగించేవి, దేవునికి అసహ్యమైన వాటిని విడిచిపెట్టి అక్షయమైన వాటి కొరకై మనము మన జీవితాన్ని ముందుకు నడిపించుకొందుముగాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవెనకరముగా మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కుడి వచ్చిన మనందరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హృదయపూర్వకముగా నిండు మనస్సుతో ఆ రోజు ఇజ్రాయేలు ప్రజలు మన్నా తిన్నారు, తృప్తిగా 40 సంవత్సరాలు బ్రతికారు. ఆ తర్వాత మన్నా లేదు. పితరుల కంటే శ్రేష్టమై ఉన్నటువంటి అక్షయమైన ఆహారం నీ కొరకై దేవుడు దాచి ఉంచాడు. ఏమిటయ్యా ఆ అక్షయమైన ఆహారం? ప్రభు అయిన యేసు క్రీస్తే జీవాహారముగా నీ దగ్గరకు వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవుడు, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, దేవుని ప్రియబిడ్డలముగా ఈ మాసముల మొదటి పునరుద్ధాన దినమున దేవుని సన్నిధికి వచ్చిన దేవుని కుమార్తెలారా, కుమారులారా, దేవుడు సన్నిధిలో, దేవుని మందిరములో ఎలా మనము జీవించాలో, ఎలా నడుచుకోవాలో, దేని కొరకై మనం ప్రయాసపడాలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ వచ్చాడు. వ్యర్థమైన వాటిని ఆచరించి, వ్యర్థమైన మాటలు మాట్లాడి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన పరిశుద్ధమైన జీవితమును మనము త్రోసివేసి అనాలోచనగా జీవిస్తే మన జీవితాన్ని మనమే పతనము చేసుకుంటాం. దేవుని వాక్యం అంటుంది తన్ను తాను పరీక్షించుకోవాలని.
నన్ను నేను పరీక్షించుకోవాలి. ఈ జీవాహారమైనటువంటి ప్రభు శరీరము నేను స్వీకరించడానికి, భుజించడానికి అర్హుడునా లేదా? నన్ను నేను పరీక్షించుకోవాలి. ఆయన రక్తము పరిశుద్ధమైనది, అది నిష్కలంకమైనదని బైబిల్ చల్లవేస్తూ ఉన్నది. ఆ పరిశుద్ధమైన రక్తములో, నిష్కలంకమైన రక్తములో నీవు కడగబడిన, దేవుని విడిగా మార్చబడిన మనము ఆలోచన కలిగి జీవించాలి. అయోగ్యము కనుక పాలు పంపులు పొందితే అనేకులు రోగులయ్యారట. ఆ దినాన దైవజనుడు బోధిస్తూ ఉన్నాడు ప్రజలకు, దేవుని ప్రజలకు. అనేకులు రోగులయ్యారు, చాలా మంది మరణించారట. దేవుని సన్నిధిలో ఉంటున్న మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని విషయంలో అనాలోచనగా ఉంటున్నావా? దేవునికి భయపడి బ్రతుకుతూ ఉన్నావా? దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుస్తున్నావా? క్షయమైపోయే ఆహారం కొరకై కష్టపడవద్దని ప్రభు చెబుతూ ఉన్నాడు. అక్షయమైన ఆహారము మన యుగ యుగాలు మనము ఉండబోతు కొరకై మనము ప్రయాసపడాలి. అది అక్షయమైనది, పరిశుద్ధమైన జీవితము. అది ఎవరు నీ నుంచి తీసివేయలేనిది. దాని కొరకు ప్రయాసపడు, దాని కొరకే ఆలోచన చేయి. ప్రభు ఇందులో పాలు పంపులు పోతున్న సహోదరి సహోదరులారా, మనల్ని మనము పరీక్షించుకొని తీసుకోవాలి. ఆయన శరీరం నోటితో భుజిస్తూ ఉండగా మన నోటిని, మన నాలుకను భద్రము కాపాడుకున్న వారమై ఉండాలి. పరిశుద్ధ రక్తము సేవిస్తూ ఉండగా నీ హృదయము పరిశుద్ధముగా, మన హృదయము పరిశుద్ధముగా దేవుని కనపడాలి. ఆయన సమస్తము పరీక్షించే దేవుడు. హృదయాంతరంగాలు పరీక్షించే దేవుడి సన్నిధిలో మనం ఉంటున్నాము కనుక, ఆయన్ని వెంబడిస్తున్నాము కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులమై ఉండాలని ఒక భయము కలిగి మనము జీవించాలి. క్షమాపణ వేడుకొని తీసుకోవాలి, కన్నీటితో తీసుకోవాలి. మహాగణుడు అని తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా పితరులకు నాయన మన్నాను ప్రభు మాకంటే నాయన నీ ప్రియ కుమారుని ఆహారము మాకు అనుగ్రహించావు. మా కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎలా మేము దాన్ని తీసుకోవాలో, ఎలా నాయన పానం చేయాలో మీరు వాక్యముల ప్రభావం తండ్రి వివరముగా రాసి ఉంచినందుకు అది స్తోత్రాలు. అయోగ్యము పాలిపములు పొందక ప్రభు నీ యందు భయభక్తులు కలిగి నాయన నిన్ను నాయన మా హృదయంలో ధ్యానించుకుంటూ తీసుకుని భాగ్యం మాకు దయచేయమని, ఇంతవరకు నాయన పునరుత్థాన దినమున దాసు నిలబెట్టుకొని అనేక విషయాలు మాకు బయలుపరిచావు. నీకు స్తోత్రాలు. ఈ ఆరాధన ఇంతవరకు నాయన మహిమకరణ జరగవలసిన ప్రభా అయా కార్యక్రమం అంతా తండ్రి నీ నామానికి మహిమకరణ జరిగించమని, యందు భయభక్తులు కలిగి భాగ్యం కలిగించమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.